ఓకే ఓకే కమ్ టు ద పాయింట్ అండి. ఇప్పుడు మరి ఈ లెక్కల గురించి, అప్పుల గురించి, సప్పుల గురించి మాట్లాడడానికి మీ ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని మీరు ఎందుకు రప్పించుకోలేకపోయారు అసెంబ్లీ? రమ్మంటే రావట్లేదండి, మేమేం చేయాలి? మరి ఎలా డబ్బుల కోసం రప్పించుకోవాల్సింది మీరే కదా. ఒక్క రోజు అసెంబ్లీకి ఎందుకు వచ్చిందంటే అనర్హత వేటుపడుతుంది, రాకపోతే బాగోదు. ఎప్పుడైతే పాలన ప్రజా సంక్షేమ పాలన కాదో, ఎప్పుడైతే ప్రజలను విస్మరించే పాలననో, ఎప్పుడైతే అసెంబ్లీలో విలువలు లేని చర్చలు జరుగుతాయో, ఎప్పుడైతే చర్చలు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తా ఉన్నారు. రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంటే ఇక్కడ అందాల పోటీలు పెడతారు, పిడికెడు పట్టెడు అన్నం పెట్టలేకపోతారు. పట్టెడ ముఖ్యమంత్రి ఎందుకు ఏం చేసిండండి? నాది కామారెడ్డి సార్, దుర్గా గారు నాది కామారెడ్డి, కామారెడ్డికి వచ్చి ఆగండి, కామారెడ్డికి వచ్చి ఒక్క హామీ నలుగురు చచ్చిండండి, నలుగురు చచ్చిండ్రు. కామారెడ్డికి వచ్చి అక్కడ రైతులకు ఏమైనా ఇచ్చిండ్రా? ప్రకటించిరా? కనీసం ప్రకటించిరా? కామారెడ్డి జిల్లా రైతులకు, మెదక్ జిల్లా రైతులకు ఒక్క రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్, ఆ అసెంబ్లీ లాగులకు తొండలు ఇడుస్తా, బట్టలు ఇప్పించి చంపుతా, ఇది ఆ భాషన అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి గారు అసభ్య పదజాలం, అన్పార్లమెంటరీ వర్డ్స్. అది అసెంబ్లీ లాగుందా? ఒక ప్రజా సంక్షేమానికి అక్కడ చర్చ జరుగుతుందా? ఒక కోమటిరెడ్డి గారు చేస్తలేరా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆరోపణలు చేస్తలేరా? జగ్గారెడ్డి గారు ఆరోపణలు చేస్తలేరా? రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ అంతా సమర్థిస్తున్నదా? బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడా? ఓట్ చోరీ గద్దీ చూడని రాహుల్ గాంధీ గారు ఉద్యమం చేస్తారు, ఇక్కడ ఎమ్మెల్యే చోరీని తెచ్చి గద్దె మీద కూర్చోబెడతారు. ఏది నీతి? రైట్ అండి. మొత్తం మీద అంటే ఇప్పుడు వారు చేసిన అప్పులు కానీ, మీరు చేసిన అప్పులు కానీ మరి కట్టవలసింది మేమే కదా, ఓటర్లమే కదా. మరి మాకు ఇచ్చే హామీ ఏంటంటారు? మీరు ఇచ్చిన హామీ పథకాల గురించి మేము మాట్లాడలేదు. ప్రతి వాడి నెత్తి మీద ఎంత అప్పు ఉంటుంది కదా, మరి అప్పు ఎట్లా? అప్పుల భారం అందుకే ఆర్థికవేత్తలు ఉంటారని చెప్తున్నాం. కాంగ్రెస్ ఒక చిదంబరం గారు, ఒక మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, రోషయ్య గారు ఉండేవారు, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు. వీళ్ళు ఏంటంటే అవును, ఆ బట్టి గారు 20% ఇస్తేనే ఇదే కాంగ్రెస్ చెప్తారండి. బట్టి గారు 20% ఇస్తేనే చేస్తారని. ఇంతవరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు లేదండి. బీఆర్ఎస్ నా ఘాటున గట్టకండి, ఇక్కడి వరకు కాంట్రాక్టర్లకు కాదండి. అక్కడికే వస్తున్నానండి. మొన్న కవిత గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఫీజు రీంబర్స్మెంట్స్ పే చేయండి అని క్రమంలో అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అధికారులు కూడా కొంత ఆశిస్తున్నారు అంటూ కూడా ఆమె నోట మాట. మీ దగ్గర అవమితి లేదా? మాట్లాడిన బీఆర్ఎస్ కేసీఆర్ గారు కూతురు మాట్లాడితే విలువ ఉంటుంది, ఆ కుటుంబం మాటకే విలువ లేదు. మరి విలువలేని మాటను మీరు ఎందుకు చర్చలకు పెడుతుండండి? కవిత గారే అన్నారని ఇందాకే అన్నారు కదా, ఇందాకనే అన్నారు కదండి. ఇందాకేమన్నారండి? కవిత గారే చెప్పిండ్రు అని. కాంగ్రెస్ గెలిచిందా అండి? ముఖ్యమంత్రి ఎక్కడి గారండి? కాంగ్రెస్ ఇంట్లోనే గెలవలేదండి, బయట వ్యక్తుల మీద ఆధారపడిండ్రు కదా, ఆధారపడి కదా పాలన చేస్తా ఉన్నారు. అంటే మొత్తం మీద ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, ఒక సిటిజన్గా, ఒక ఓటర్గా, మరి మేము అధికారం ఇచ్చాం 9 ఏళ్ళు, మేము అధికారం ఇచ్చాం 5 ఏళ్ళు, మరి ఈ 9 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో మొత్తానికి ఈ రకంగా మేము అధికారం ఇచ్చుకుంటూ వెళ్ళేటప్పుడు మా నెత్తి మీద అప్పు పెంచుతూ తగ్గిస్తూ ఇట్లాంటి పార్టీలకి మరి మేమే ఓటు వేయాలా, లేకపోతే రానున్న కాలంలో ఎట్లా మార్పు చెందాలి? మరి ముఖ్యంగా అడిగేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పోటీపడి మరి ఉచిత పథకాలు ఇస్తున్నాం, మాకు ఓటేయండి అన్న క్రమంలో కాంగ్రెస్ వచ్చింది, మనం చూసాం. 9 ఏళ్ళ పరిపాలన మీది, మీరెంతో చేసామని చెప్తున్నారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చింది. అంతకుమించి మేము ఇస్తామంటే మేము ఓటు వేసాం, కానీ మళ్ళీ మా అప్పు పెంచుతున్నారు, మా పరిస్థితి అట్లాగే ఉంది, మా దుంప తెంచుతున్నారు అని అంటే మీ సమాధానం ఏంటి? ఒకటి నేను చెప్పండి. ఆర్థికంగా ప్రజలపైన భారం పడకుండా గాడి తప్పిన విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఓకే, ప్రజల పైన అప్పు తీసుకొస్తలేరు, అప్పులు కూడా ఏంటంటే అప్పు తీసుకొస్తలేరు. ఇలా జీడిపి పెరుగుతూ వస్తుంది,
ఇలా 2,87,00,000 పంటలకు ఎప్పుడు పడింది. కేసీఆర్ హయాంలో సన్నాలు పెరగలేదా? బోనస్ ఇస్తున్నాం. ఇచ్చిండ్రా ఇలా బోనస్? రేషన్ ఏమిటి కార్డు కోరుతారండి? ఇలా రేషన్ కార్డు ఆహా, లేదు వీళ్ళు. బోనస్ ఎన్ని ఇచ్చారు. 6 లక్షల బోనస్ ఇచ్చిండ్రా? బోనస్ ఏ ఇచ్చారు. పందెమండి 2,000 కోట్ల దుర్గా పందెం. గారు ఇదే 2,000 వేదిక మీద బోనస్ ఇచ్చారు. బోనస్ లక్ష యాసంగి 40,000 పంటకు రైతులకు ఇచ్చిందా? యాసంగి పంటకు బోనస్ బోనస్ ఉన్నాయి. నేను రైతునండి, అన్నీ ఉన్నాయి. నేను రైతును. మీరు రైతే. దుర్గా గారు కేసీఆర్ రైతే. దుర్గా గారు నేను కేసీఆర్ రైతును, రైతే. నేను కేసీఆర్ రైతును, రైతే. నాకు రాలేదండి. కేసీఆర్ నేను రైతును, రైతు ఒక్క భరోసా రైతుకు రాలేదా? 1,20,000. భరోసా వినండి, రాలేదా? మీరు కేసీఆర్ బోనస్ వచ్చింది. ఇచ్చిన అని చెప్పారు. వచ్చింది. మీరు బోనస్ మీకు నేను బోనస్ చెప్తున్నా, వచ్చింది. నేను దేనికైనా సన్నాలు సిద్ధమండి. పండితే సన్నాలకు సన్నాలు బోనస్ ఇవ్వలేదండి, సన్నాలు యాసంగి పండుతున్నాయి. వడ్లకు బోనస్ దాదాపు ఈ ఇవ్వలేదండి. నేను రైతుల రైతును. కోసం 1,20,000 బోనస్ నాకు ఇంకా బకాయి ఉన్నది ఈ కాబట్టి కాంగ్రెస్ వీళ్ళన్నీ ప్రభుత్వం. అబద్ధాలు ఆడుతూ వీళ్ళకి ఆ. చేతకాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, మేము ఇందిరా ఇల్లు కడతంటే డ- చూసి తట్టుకోలేకపోతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రంగులేసిండ్రండి. మేము ఆదుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తట్టుకోలేకపోతున్నాం. రంగులేసిండ్రు అంతే. ఇవాళ మా ఇంటికి 10కి పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ కలలు గంటూ ఉండండి, కలలు గంటూ ఉండండి. అదేదో సినిమా మనకు డైలాగ్ ఉంది కదా, ఇద్దరు సరిపోయారు అన్నట్లుగా ఇద్దరు మీ పార్టీలో సరిపోయారండి మా ప్రభుత్వం. మేము కేవలం ఉచితాలు కాదండి, నిర్మాణాత్మకమైన ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పూడికదీత, సంపద సృష్టి. కేసీఆర్ గారు సంపదను సృష్టించిండ్రు. కేసీఆర్ గారు సంపద సృష్టించిండ్రు, ప్రజలకు పంచిండ్రు. కాంగ్రెస్ కు సంపద సృష్టించడం చేత కాదు. కాంగ్రెస్ కు అప్పులు లేవడం ఒక్కటే తెలుసు. రేవంత్ గారికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం ఒక్కటే తెలుసు. 100 కోట్ల విమానాలు తిరుగుతుంది. ఎట్లా వచ్చింది చెప్పనండి. రైట్ అండి, మానవతరాయ్ గారు థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. అండ్ సుమిత్రా ఆనంద్ గారు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలండి.